ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడైయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 ఆమె గత రాత్రి సడన్ గా ఫీవర్ ఎక్కువైనందువలన బాబుకి నాగలింగేష్ గారు ఈరోజు కూడా మనకు అందుబాటులో ఉండటం లేదు అని రాత్రి మెసేజ్ పెట్టారు. నాగలింగేష్ గారు బాబు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. పట్టుదలతో ఇంకనూ ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. ఐసీలో లేరు, కానీ ఫీవర్ ఎక్కువ ఉన్నందువలన సీరియస్ గా ఉన్నాడని తెలియజేశారు. నాగలింగేష్ గారు మన మధ్యలో రావటం లేదు. దేవుని వాక్యము సందేశము వినిపించడానికి శ్రీ అమ్మగారు సిద్ధపడ్డారు. వారి కొరకు ప్రార్థన చేద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. నాగలింగేష్ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దామండి. వారి కొరకు, వారి కుమారుని కొరకు, వారి మరి ఇబ్బందులు, ఎన్నో అవసరాలు ఉంటాయి కదా, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, మరి గడిచిన 10 నెలలు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నాయన మాకు కావలసిన ప్రతి అవసరము నాయన నీ నామములో తీరుస్తూ మాకు రక్షణగా, మాకు అండగా, మా కోటగా, మా దుర్గముగా ఉన్న నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ నెలంతా కూడా మీరు మమ్మల్ని సంరక్షించి, పోషించి, కాచి కాపాడండి ప్రభువా. మీరే మాకు అధికారిగా, మా రాజుగా, మా తండ్రిగా నాయన మా ముందుండి మా చేయి పట్టి నడిపించండి తండ్రి. మా కుటుంబాలన్నిటినీ నీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నాగలింగేష్ పాస్టర్ గారు వాళ్ళ బాబుని ఆయన నీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. కనికరించండి, దయ చూపించండి. తనలో ఏ అస్వస్థత ఉందో ప్రభు అదంతా తండ్రి నీ గాయపడిన హస్తములతో ముట్టి స్వస్థపరిచి నాయన ఈ క్షణమే ప్రభు లేవనెత్తమని, నీ మహిమార్థమై ఆ బిడ్డని వాడుకొనమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అలాగే ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా తండ్రి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని, మా అందరికీ నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనము ఈరోజు అపోస్తులుడైన పౌలు 2వ కొరింథీయులకు వ్రాస్తూ 5వ అధ్యాయంలో కొన్ని సంగతులను ఆయన వివరిస్తూ ఉన్నారు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ చాలా గూఢమైనటువంటి అర్థము చెప్తూ ఉన్నారు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే, నివాసము మనం ఎక్కడ చేస్తామండి? ఇళ్లల్లో ఉంటాం కదా. మొన్న మంథా తుఫాన్ వచ్చింది. చాలా మందిని
మరి షెల్టర్స్లోకి తరలించారు. జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించారు. అలాగే ఇళ్లలో నుండి ఎవ్వరూ బయటికి రాకూడదు అని అనౌన్స్మెంట్లు వస్తూ ఉన్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఇళ్లల్లో ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉన్నాము. అయితే మనం నివాసం ఉండేటటువంటి స్థలము ఈ ఇల్లు కాదండి. మన గుడారము అంటే ఇక్కడ మన శరీరము. మన శరీరము మనకి గుడారమై ఉన్నది. ఇది శిథిలమైపోతుంది కదండి. పిల్లలు పుడతారు, వారికి ఒక గుడారము దేవుడిచ్చాడు, అంటే ఆ శరీరాన్ని ఇచ్చాడు. ఈ గుడారము అలాగ పెరిగి 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 పెద్దవాళ్ళు అవుతూ మళ్ళీ ఒకనాడు ఏమవుతారు, శిథిలమైపోతారు, అంటే ముసలి వాళ్ళు అయిపోతారు, శరీరం కృషించిపోతుంది. ఆ విధంగా ఈ గుడారము ముగిసిపోతుంది అనమాట. అయితే ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇక్కడే, ఇది ఈ గుడారము చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు శిథిలం నిత్యమైనదియునైన నివాసము. మనకి మరొక నివాసము ఉంటుంది, అది చేతి పని కాక దేవుని చేత కట్టబడింది అవుతుంది. మనకి ఇంకొక గుడారము దేవుడు పరలోకమందు మన కోసము ఉన్నది అని మనకి తెలుసు. తెలియని వాళ్ళు చాలా మంది ఇంకా ఈ లోకంలో ఉన్నారు. ఈ గుడారం అంటే ఈ శరీరము ఇక్కడ శిథిలమైపోతుంది. మరలా దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనది ఒక నివాసము, అంటే మరొక శరీరము మనకి అక్కడ వస్తుంది అని కేవలము దేవుణ్ణి తెలిసినటువంటి వారికి మాత్రమే ఈ సత్యము తెలుసు. కాబట్టి మనము ఈ ఈ విషయాన్ని తెలుసుకున్న వారము కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడు నిరీక్షణతో ఉన్నాము. మన ఈ గుడారము శిథిలమైపోయినా మనకి మరొక నిత్యమైన గుడారము, నిత్యమైన నివాసము మనకి పరలోకంలో ఉంది అన్నటువంటి నిరీక్షణతో మనము ఆనందిస్తూ ఉన్నామన్నమాట. 2వ పేతురు రాసిన పత్రికలో కూడా ఇక్కడ డైరెక్ట్ దేవుడే యేసయ్యే చెప్తూ ఉంటారు. చూడండి, ఒకసారి చూద్దాము. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములోనే 13వ వచనం చూద్దాము. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము. చూడండి, యేసయ్యే చెప్తూ ఉన్నారనమాట పేతురు గారికి. ఏం చెప్తున్నారు, నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను. ఈ గుడారము అశాశ్వతము, ఈ గుడారము కొంతకాలానికి శిథిలమైపోతుందని యేసయ్య ద్వారా పేతురు గారు గ్రహించి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు గారికి చెప్పారనమాట, ఈ గుడారము త్వరగానే నశించిపోతుంది, కాబట్టి నువ్వు నిత్యమైన ఆ గుడారం కొరకు ఎదురు చూడాలి అని పేతురు గారికి చెప్పారనమాట. అందుకని ఈ పేతురు గారికి తెలిసిన విషయాన్ని మరి అందరికీ తెలియజెప్తున్నారు కదా. కాబట్టి ఈ తెలియజెప్పడం అనేది, జ్ఞాపకం చేయడం అనేది ఆయన రేపుట న్యాయం అని, అంటే అందరిలో కూడా ఈ విషయము తెలిసి ఉండాలి అని అందరికీ ప్రచారం చేయుట ఆయన ఎంచుకున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి నేడు మనకి కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు, ఏంటంటే ఈ గుడారము ఒకనాడు శిథిలమైపోతుంది అని మనం ధైర్యము కలిగి ఉండాలి. అయితే దేవుని చేత కట్టబడినది మనకి మరొక నిత్యమైన నివాసము మనకి పరలోకంలో సిద్ధపడుతూ ఉన్నది. అలాగే 2వ వచనంలో చూసినట్లయితే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. అయితే మనం ఇంతవరకు శరీరధారులుగా ఉన్నాము. అయితే పరలోకము నుండి ఇంకొక వస్త్రము, అంటే ఇంకొక శరీరము మనకి వచ్చే వరకు కూడా మనం ఈ శరీరములో మూలుగుతూ ఉన్నాము. చూడండి, చివరి దశలోకి వచ్చేసరికి దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో అని వెయిట్ చేస్తూ ఉంటాము.
నా జీవితం ఇంక అయిపోయిందిలే, దేవుని దగ్గరికే వెళ్ళాలి అని ఆశతోటి ఉంటాము. ఇంకెంతకాలం ఉంటామో, రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ మనం దేవునికి చేరువవుతూ ఉంటాం అనమాట. అయితే పరలోకము నుండి వచ్చేటటువంటి ఒక నివాసము, ఒక గుడారము మన మీదకి వస్తుంది. ఆ వచ్చే వరకు కూడా మనం ఇందులో మూలుగుచూ ఉంటాము. ఎవరికి ఏ సమయమో వస్తుందో ఎవ్వరము చెప్పలేం కదండి. దేవుడు ఆయన నిర్ణయించినటువంటి ఆ గుడారము సిద్ధపరిచి మనకి పంపించే వరకు ఈ శరీరంలో మనం ఉంటాము. ఎప్పుడైతే ఆ శరీరము సిద్ధపరిచి దేవుడు మనకి పంపిస్తారో అప్పుడు ఈ జీవితము ముగుస్తుంది. నిత్యమైన జీవితంలోకి మనం అడుగు పెడతాము. ఎంత సంతోషమో, ఎంత ఆశో కదండి. మనం ఆ జీవితంలోకే వెళ్ళాలని మనం ఎప్పుడు కూడా మూలుగుచూ ఉంటామట. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, ఘనపరుస్తూ ఉంటాం. ఎందుకు? ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి అని. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తెలిసి తీసివేయవలెనని కాదు గాని, మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను మనము సిద్ధపరిచిన వాడు దేవుడే. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి వాడెవడండి? దేవుడే. అంటే ఇదంతా కూడా నశించిపోయేది, ఇదంతా కూడా ఉండనిది కదా. ఆయన భూమిని ఆకాశముని ఒక చాప చుట్టినట్టు చుట్టేస్తారు. ఇదంతా ఆయన తీసివేస్తారు కదండి. కొత్త భూమిని, కొత్త ఆకాశమును ఆయన నిర్మింపజేస్తారు. అందులో మనం ఉంటాం. గత నెల అంతా కూడా మనము మన వాగ్దానం ఏంటంటే, కొత్త భూమిని, కొత్త ఆకాశమును దేవుడు నిర్మిస్తాడు. అక్కడ కేవలము యేసయ్య మాత్రమే ఉంటారు. అక్కడ మనల్ని ఉంచుకొనుటకు ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ సత్యము ఎరిగినటువంటి మనము ఎలా ఉండాలంటే, ఇది వ్యర్థమని తెలుసుకుని మన ఆలోచన, మన ఆత్మని ఏ విధంగా సిద్ధపరచుకోవాలి. ఈ శరీరము శిథిలమైపోతుంది కాబట్టి దీని గురించి మనము చింతపడకూడదు. మన ఆత్మ నిత్యము దేవుని దగ్గర ఉండునట్లు ఎప్పుడు కూడా జీవవాక్యమైనటువంటి దేవుని వాక్యం అనేటటువంటి మరి ఖడ్గము ధరించి మనం ఈ లోకములో పోరాడాలి. ఈ భారాలన్నంతటిని, సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నిటినీ మనము ధైర్యముతో ఎదుర్కొంటూ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నిత్యమైన గుడారములో మనం ప్రవేశించడానికి ఇక్కడ మనల్ని మనము అల్పులుగా చేసుకోవాలి, తక్కువగా చేసుకోవాలి. దేవుని మీదే మనం ఎక్కువగా ఆశ పెట్టుకుని ఉండునట్లు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అలాగే 6వ వచనం చూద్దామండి. 5లో ఇంకా కొంత ఉంది. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఆయన ఆత్మ మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మని దేవుడు మరి పంపించారు కదండి. యేసయ్య వెళ్ళిపోతూ దేవుని ఆత్మను మనకు అనుగ్రహించారు కదా. ఆత్మ మనకేం చెప్తూ ఉంటుంది? మనకి తెలియని సంగతులన్నీ కూడా మన తరఫున దేవుని యొద్ద ఆత్మ గోజాడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుని ఏదైనా ప్రార్థన చేయాలని అనుకుంటామో అది కరెక్టా రాంగా అనేటటువంటి భేదము తెలియజేస్తూ మనకి తెలియనటువంటి ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ మన పక్షముగా దేవునితో గోజాడుతుంది. మనకి కొన్ని సందర్భాల్లో ఏ ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి అని తెలియకుండా ఉంటదన్నమాట. అయితే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా పోరాడుతూ దేవునిలో మనం వెళ్ళాలని ఆయన మన పక్షముగా ఉంటాడనమాట. తర్వాత వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మన విశ్వాసము మనల్ని కాపాడుతుంది. మనకి కళ్ళకి కనపడిందంతా కూడా ఇదంతా శూన్యమైపోతుంది. అయితే మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము మనకి పరలోక రాజ్యాన్ని చూపిస్తుంది, పరలోక వైభవాన్ని మనకి దర్శనమిస్తుంది అనమాట. ఈ విశ్వాసంతో మనం ఎక్కడుంటామో దేవుని దగ్గర ఉంటాము. మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము ఒకసారి చూద్దాండి. 3వ వచనం.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసయ్య చెప్తున్నటువంటి మాటలేంటి? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల అంటే మనకి ఇంకా మనం ఈ భూమి మీద మనం ఉన్నాము అని అంటే ఇంకా మనకి అక్కడ స్థలము బడలేదన్నమాట. ఎప్పుడైతే మనకు అక్కడ సిద్ధపరచబడుతుందో మనకి మరొక శరీరాన్ని దేవుడు ఆయన చేతులతో కట్టి మనకి సిద్ధపరుస్తారో అప్పుడు మనం ఈ భూమి మీద నుంచి ఆ స్థలంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఎవరు ఉంటారండి? దేవాది దేవుడు ఉంటారు. నేనుండు స్థలములో, యేసయ్య ఉండేటటువంటి స్థలములో మనల్ని కూడా ఉంచుకుంటాడు. ఎంత గొప్ప ధన్యత కదండి మనకి. అంటే ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాము. ఇంకా పరలోకములో కూడా మనం వెళ్ళిన తర్వాత ఆయనని నిత్యము గానములతో దేవదూతలు కొనియాడినట్లు ఆయన పరిశుద్ధుడు 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 అని మనము కూడా అక్కడ కొనియాడతాము. మనం ఎంత గొప్ప భాగ్యము. అయితే ఈ దేహములో ఉన్నంత కాలము మనము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరుగుతాం కదండి. చాలా దూరంగా ఉన్నాము అనుకుంటాం. అయితే ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే చూడండి 7వ వచనంలో చెప్తూ ఉన్నారు, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు, చూడండి తెలిసి ఉన్నా కూడా ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఈ సత్యము మనకి దేవాది దేవుడు బయలుపరిచాడు. ఆత్మ ద్వారా మనం గ్రహించుకున్నాం. మన జీవితం ఇక్కడ కాదు, నిత్యము ఉండేటటువంటి ఆ రాజ్యములో మనం ఉంటామని మనం గ్రహించుకున్నాం. కాబట్టి మనకి ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా ఉంటాము. ఇక్కడ ఉన్నంత కాలము దేవుని పనులు చేస్తూ ఉంటాము. ఒకవేళ వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోతాము? దేవుని సన్నిధికి వెళ్తాము. దేవుని పరలోక రాజ్యములో ఆయన ఉండేటటువంటి ప్లేస్లోకి వెళ్తాము. ఎంత ఆశ్చర్యము, ఎంత సంతోషం కదండి. ఎగిరి గంతులు వేయాలి. అంటే మనకి ప్రొటెక్షన్ కదా, ఆయన రక్షణ మనకి ఇహమందు పరమందు కూడా దయచేసినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మనకున్నారు అని మనం ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కదండి. ఎప్పుడు ఏ క్షణములో ఏది జరిగినా అది దేవుని చిత్తమే. మనకి కొన్ని సందర్భాల్లో మన లైఫ్లో మనం నడిచేటప్పుడు అనేక పనులు చేస్తాము, అనేక అవసరాలు ఉంటాయి ఈ లోకంలో. ప్రతి అవసరం కొరకు మనము అధైర్యపడిపోతాము. అయితే అల్టిమేట్గా మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఈ లోకంలో జరిగే పనులన్నీ కూడా ఇవన్నీ అశాశ్వతమే. అయితే ఆ టైంకి ఆ సిచ్యువేషన్ మనం ఎదుర్కొనేటప్పుడు చాలా కఠినముగా ఉంటుంది. ఏది లేకపోయినా, ఏది మనకి కొదువుగా ఉన్నా చాలా గాబరా పడిపోతాం, చాలా టెన్షన్ పడతాం. అయితే మనం ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన పనులు కూడా అలాగే దేవుడు సరళపరుస్తాడు. మన ఇరుకు మార్గాలన్నీ కూడా విశాలపరిచి దేవుడు మనకి ఒక చక్కని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అది మనకి తెలియదు, కానీ ఆ కష్టమైనటువంటి సమయంలో మన విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో కావలసినటువంటి నీడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అయితే అవి పూర్తి అవ్వలేనప్పుడు మన మనసు, మన స్థితి అంతా కూడా గందరగోళం అయిపోతుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా అశాశ్వతమే కదండి. ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే మనకి ఇవన్నీ కూడా సమయానుసారముగా జరుగుతూ ఉంటాయి. మనం ఈరోజు భయపడవచ్చు, కానీ ఆ కష్టమే రేపు మనకి సంతోషముగా మార్చేస్తాడు దేవుడు. అయితే ఆ కష్టం వచ్చినప్పుడు మనం దేవుని పాదాల చెంతనే ఉండాలి, దేవుని యొద్దనే ఉండాలి. ధైర్యము మనం కలిగి ఉండాలన్నమాట. సో ఈ లోకంలో మనకి కావలసినటువంటి అవసరాల కొరకు కాదు, కానీ దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఈ దేహంలో ఉన్నంత కాలము మనకి కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. అలాగే ఇది పూర్తి అయిపోయిన తర్వాత, ఇది శిథిలం అయిపోయిన తర్వాత నిత్య రాజ్యములోకి మనల్ని ప్రవేశపెట్టడానికి ఆయన మన చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి 9వ
8వ వచనంలో ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 9వ వచనంలో కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయన శిథిలమై ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. మన కోరిక, మన ఆశ ఏంటండి? మనము ఈ దేహంలో ఉన్నను, అలాగే దేహమును విడిచిపోయిన మన ఆశ ఏంటి అనంటే ఆయనకి ఇష్టలుగా ఉండడము. ఇంతే కదండి. మనం ప్రార్థనలు చేస్తాము, ఆయన వాక్యం చదువుకుంటాము. ఎందుకు అనంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని. పిల్లలు చూడండి, తల్లిదండ్రులకి ఇష్టమైన వారుగా ఉండాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులకి ఇష్టమైన వారుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే పరలోకమందున్న మన తండ్రికి మనం ఇష్టలుగా ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నామన్నమాట. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకు మనం ఇలాగా అపేక్షిస్తున్నాము, ఇలా కోరుకుంటున్నాము, బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నామంటే ఒకనాడు మరి ఈ దేహంలో మనం చేసినటువంటి ప్రతి కార్యము, ప్రతి పని, అవి మంచివైనా అలాగే చెడ్డవైన ఏవైతే చేస్తామో మనము ఈ దేహములో జరిగించినటువంటి ప్రతి వాటి యొక్క ఫలము ప్రతి వాడును పొందునట్లు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి వాళ్ళు అంటే నాకు నేనే దేవుని సన్నిధికి వెళ్తాను, మీకు మీరే ఎవరికి వారే దేవుని సన్నిధికి వెళ్తారు. వెళ్ళి ఆయన న్యాయపీఠము ఎదుట మనం ప్రత్యక్షపరచబడతాము. మనం అలాగే ప్రసంగి ఒకసారి చూద్దామండి. 12వ అధ్యాయము, ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనము. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనేక పనులు చేస్తాం కదండి. ఒక రోజులోనే ఎన్నో పనులు చేస్తాము. అందులో కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడ్డ ఉండొచ్చు. అయితే ప్రతి విషయము, అది మంచిదైనా చెడ్డదైనా, దేవుని ఎదుట మనము, ఆయన న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షము కావలెను. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండేటట్లు మనం అనుదినము ప్రార్థన చేసుకుంటూ, మన నడవడికని సరిచేసుకుంటూ, మనము ఈ లోకములో ఆశతో ఉన్నామా, లేకపోతే దేవుని పట్ల ఆశతో ఉన్నామా, ఈ లోకము ఆశల వైపు కాక దేవుని యందు నిరీక్షణ గలవారముగా మనల్ని మనము మార్చుకుంటూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలని మనము అనుదినము పాటించాలి. చాలా సులువైనటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చాడు. మొదటి ఆజ్ఞ, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో దేవుణ్ణి మాత్రమే మనము పూజించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. అలా కాక మనకి ఈ లోకములో ఏ చిన్న వస్తువు మీద, ఏ మనిషి మీద కానీ మనకి ప్రేమ కానీ ఇష్టము కానీ ఏర్పడితే అది దేవుని ఎదుట మనము లెక్క అప్పగించుకునే వారముగా ఉంటాము. అలాగే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అన్నటువంటి వాగ్దానము, ఆజ్ఞని మనము గైకొనాలి. ఎప్పుడైతే ఈ రెండు ఆజ్ఞల్ని మన జీవితంలో చేయగలుగుతామో దేవుని ఎదుట మనము ధైర్యముగా నిలబడతామన్నమాట. మన కొరకు వ్యాజ్యం ఆడేటటువంటి దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసి, మన దేవుని అంటే క్రీస్తు యేసు ద్వారానే మనం దేవుణ్ణి చూడగలము. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు బలి అయ్యారన్న సత్యాన్ని మనం గ్రహించుకుని ఆయన న్యాయపీఠము ఎదుట మనం ప్రత్యక్షపరచబడిన నాడు మన కొరకు ఆయన వ్యాజ్యమాడి మనల్ని దేవుడు చూడడండి, మన పట్ల దేవుడు న్యాయము
చేయడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన బలి అయ్యారు. కాబట్టి మనల్ని ఎవరిలో చూస్తారండి? యేసుక్రీస్తులో చూస్తారు. అయితే మనము ఎవరి ఎదుట ముందు ప్రత్యక్షం అవుతాము? యేసుక్రీస్తు దగ్గర ప్రత్యక్షం అవుతాము. దేవుడు, మనం అనుకుంటున్నాం మన కొరకు, పాపముల కొరకు దేవుడు శిక్ష పొందాడు కదా, మనకి ఇంకా ఏ శిక్షా విధి లేదు కదా అనుకుంటాం. కానీ చూడండి, మొట్టమొదట దేవుని యేసుక్రీస్తు వారి న్యాయపీఠం ఎదుటనే మనము ప్రత్యక్షపడతాం. అప్పుడు ఒక్కొక్కళ్ళకి మనం చేసినటువంటి పనులన్నీ దేవుడు చూపించి మరలా అక్కడ మనకి ప్రాయశ్చిత్తము చేసి మనకి శిక్ష విధించి అప్పుడు ఆయనలో మనల్ని ఐక్యము చేసుకుంటారనమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునిలోకి వచ్చాము, మనకి ఏ శిక్ష లేదు, మనం దేవుని పిల్లలం అనుకోవడానికి లేదు. మనం ఎల్లవేళలా దేవుని వాగ్దానముల ద్వారా, దేవుని వాక్యములో మనం అంటుకట్టబడుతూ ఆయన ఎదుట ప్రత్యక్షము కావాలి, ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము అవ్వాలి అనే ఉద్దేశముతో మనము ఎల్లవేళలా మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి ప్రీతిగా ఉంటామో దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తాడు. లేదంటే మనకి అనుమతి ఉండదండి. కాబట్టి దేవుని ఎరిగినటువంటి మనము ఎల్లప్పుడూ ఒక సైనికుల వలె నిత్యము ఈ లోకములో పోరాడుతూ ఉండాలి. ఈ గుడారంలో ఉన్నంత కాలము మనము సైతాను పెట్టేటటువంటి చిక్కులలో నుంచి మనల్ని మనం తప్పించుకుంటూ, శోధనలో పడకుండా మనం వాక్యము ద్వారా మనల్ని మనము కడుగుకుంటూ ఆయన ఎదుట మనము ప్రత్యక్షపడాలి. కాబట్టి అట్టి జీవితము మనం పొందుకొనున్నట్లు అనుదినము ప్రార్థనలు, అనుదినము దేవుని వాక్యము చదువుకొనుట, అనుదినము దేవుని ఎదుట పశ్చాత్తాపపడుట, అనుదినము ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు లోబడి ఉండుట మనము నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. అట్టి జీవితము దేవుడు మనకి అనుగ్రహించినట్లు మరి ఈ వాక్యముతో మనందరినీ దేవుడు ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మన ప్రియ యేసురాజు, మనను ఏలువాడు మన ప్రభువు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ మరల వచ్చి మనమందరము ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. కావున భూమి మీద ఈ గుడారములన్నీ శిథిలమైపోతాయి. పంచభూతములు మిక్కిలి వేండ్రముతో గతించిపోతాయి. మనకు ఒక శాశ్వత రాజ్యం ఉన్నది. పైనుంచి వచ్చు నివాసము ధరింప చేసుకోవటానికి ఈ లోకములో జీవించినంత కాలము మూలుగుతూ ఉన్నాం. అద్భుతమైన చక్కని సందేశము వినిపించిన
హిమశ్రీ అమ్మగారికి వందనాలండి. నవంబరు నెలలో ప్రవేశించి ఉన్నాము. గత నెల ముంతా తుఫాను ఎంత బీభత్సము సృష్టించిందో, అధిక వర్షపాతము అనేక చోట్ల కురిసిందో, పంటలన్నీ నీటి పాలయ్యాయో, అనేకులు నిరాశ్రులయ్యారో మనము ఎరుగుదుము. అయినను కృపగల దేవుడు, వాత్సల్య సంపూర్ణుడు, కనికర పూర్ణుడు మనందరినీ కాచి కాపాడి నేటి వాళ్ళనే సజీవుల లెక్కలో ఉండటానికి జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, ముప్పై 34వ దినములో ఉన్నాము. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, మొరపెట్టుకుంటున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము. 12 రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్ ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని ఉత్తరప్రదేశ్ వరకు ఆయా రాష్ట్రాలలో కఠినమైనటువంటి మత మార్పిడి చట్టాలు అమలవుతున్నాయి. అనేకులు చెరసాల పాలవుతున్నారు, హింసల పాలవుతున్నారు, కొట్టబడుతున్నారు, చంపివేయబడుతున్నారు. మత మార్పిడి చట్టము కఠినముగానే అమలవుతున్నది. మన పొరుగు రాష్ట్రానికి కూడా పాకింది. కర్ణాటకలో కూడా మత మార్పిడి చట్టము అమలవుతున్నది. ఈరోజు కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు, మరికొంతమంది మధ్యాహ్న భోజనము మానుకుంటున్నారు, ప్రభు కొరకు యాగం చేసుకుంటున్నారు. మరికొంతమంది ఈవినింగ్ స్నాక్స్ మానేస్తున్నారు, మరికొంతమంది రాత్రికాల భోజనం మానేస్తున్నారు. మెట్టుకు అందరూ ఏదో ఒక పూట ప్రార్థన చేస్తున్నారు. గత సెప్టెంబర్ 27వ తేదీన మొదటి దినము, ఈరోజు 34వ దినం ఉపవాసము ప్రార్థన చేస్తున్నాము. పరలోకపు తలుపులు తట్టుచున్నాము. పరలోకపు సింహాసనము దయ వలన కదిలించబడుతుందని ఆశతో కనిపెట్టుకొనిచున్నాము. సుప్రీంకోర్టు తీర్పు కొరకు మనం అందరము కనిపెడుచున్నాము. ఇదిలా ఉండగా నైజీరియా రాష్ట్రంలో సంఘము చెలరేగుతున్న హింసతో పాటు అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు. క్రైస్తవుల మీద నైజీరియా రాష్ట్రములో, ఆఫ్రికా దేశములో, ఆఫ్రికా ఖండములో అనేక హింసలు జరుగుతున్నాయి. వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. 12 రాష్ట్రాలతో పాటు నైజీరియా దేశం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒక మాట ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో యాకోబు పాస్టర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. మార్కాపురం నుండి. తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు దేవా. రాత్రంతా కాపాడావు ప్రభువా. నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ 2025వ సంవత్సరం 10 మాసాలు నైనా కోడి తన రెక్కల నీడ కింద బిడ్డలను ఎలా కాపాడుతుందో మమ్మల్ని అందరినీ కూడా ఆ విధముగా నువ్వు కాపాడి నైనా సంరక్షించి, పోషించి, ఆదరించి